ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విక్రమార్కుడివి ఒరిజినల్ కథలు అని చెప్తున్నాం. అవునండి, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కథ ఏంటి, కథలో కథ ఎన్ని వెళ్తున్నామో కదా. 4వ మెట్లో ఉన్నాం. 4వ మెట్టు మంగళ కళ్యాణి చెప్పిన కథలో సగంలో ఉన్నాం. అవును. చెంపకవల్లి అనే రాజకుమార్తె దగ్గరికి విక్రమార్కుడు స్త్రీ వేషంలో చేరాడు. అవును. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు మనసు ఇచ్చి ఉండట్లేదు నాతోటి, రాజుల పిల్లలు ఇలాగే ఉంటారా అని అడిగింది విక్రమాంబిక. అడిగితే చెంపకవల్లి ఏం చెప్పిందంటే, కాదు, నీ దగ్గర ఒక కథ ఉంది, అందరూ స్నేహంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంతమంది ఉన్నారు. ఇప్పుడు స్నేహంగా ఉండటము ఉండకపోవటము, మనసు ఇచ్చి ఉండటం అనేది తత్వాల్ని బట్టి ఉంటుంది, అంతేనంది చెంపకవల్లి. అయితే విక్రమాంబిక మళ్ళీ అడిగింది, నువ్వు చక్కగా వయసులో ఉన్నావు, సౌందర్యవతిగా ఉన్నావు, ఇంత బాగున్న దానివి, పైగా స్త్రీ జన్మకి సార్థకత ఏంటి? వివాహము, సంతానము. భగవంతుడు ఆడవాళ్ళని పుట్టించిందే అందుకు. నువ్వు ఇంత వైరాగ్యంగా ఉండడానికి, ఇంత బాగుంది బ్రహ్మాండమైన రాజ్యము మీది, పెద్ద రాజ్యం, మీ తండ్రికి నువ్వు ఒక్కతివే ఏకపుత్రికవి, నీ వల్ల సంతానం కలిగితే కదా ఆయనకి రేపొద్దున ఏదైనా క్రియాకలాపాలును, నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగేసరికల్లా ఇప్పుడు ఆలోచించుకుంది చెంపకవల్లి. స్నేహం పోయేలాగా ఉంది, నిజం చెప్పాలి కదా, అందుకని సరే ఏం చెప్పింది, తన కథ చెప్పిందనమాట. ఆ సమయానికి భట్టి ఉడత రూపంలో అక్కడే తిరుగుతున్నాడు, అతను కూడా వింటున్నాడు. ఓకే. ఇప్పుడు ఏం చెప్పింది చెంపకవల్లి, పూర్వం ఎక్కడో ఒక వనంలో ఒక అమ్మవారి దేవి స్వరూపం ఉండేది. అక్కడ ఒక గువ్వల జంట ఉంది. ఈ గువ్వల జంటకి ఎంతో కాలం పిల్లలు పుట్టారు, ఎంతకాలమో పిల్లలు కలగలేదు. ఆ గువ్వల జంటలో ఆడగువ్వని నేను. పిల్లలు పుట్టకపోతే అది అమ్మవారిని బాగా ప్రార్థన చేయగా ఎప్పటికో సంతానం కలిగి 2 గుడ్లు పెట్టా. గుడ్లు పెట్టి ఈ అమ్మవారి స్వరూపం ఎక్కడుందో అక్కడే దానికి దగ్గరలోనే ఉన్న ఒక రెల్లు పొదలో నేను గుడ్లు పెట్టా. పిల్లల్ని పొదిగాం. పిల్లలు పొదిగాక పిల్లలకి ఆహారం తేవడానికి వెళ్ళాలిగా. పొదక్క ముందు ఏమవుతాయి, ఈ పక్షులు అటాగే కూర్చుని ఉంటాయి ఆ పిల్లల్ని ఆ గుడ్ల మీద కూర్చుని బొంతుల వారీగా. ఒకటి ఆహారం తినడానికి వెళ్తే రెండోది కూర్చుంటుంది. ఆడది ఎక్కువసేపు కూర్చుంటుంది, ఆడది ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మొగది కూర్చుంటుంది. టైం బీయింగ్ ఆడవే పొదుగుతాయి, వాటికి ఎక్కువ వేడి ఉంటుంది ఒంట్లో. అయితే ఈ 2 పిల్లలు పుట్టేసాక గుడ్లు పగిలి హ్యాచ్ అయిపోయిన తర్వాత, పొదిగిన తర్వాత వాటికి ఏమో మహా తిండి పిచ్చి. పక్షి పిల్లలకి తిండి ఎక్కువ కావాలి, వాటికి ఇంకేం పాలే ఉండవు కదా, పాలేవు, అలా నోరు తెచ్చుకుని అంటూ ఉంటాయి. మీరు పక్షి గుళ్ళు చూడండి, భలే సరదాగా ఉంటుంది. ఇక పెడుతూనే ఉంటాయి. ఆ పెట్టి రెక్కలు కూడా లేకుండా మెడలు సాగిపోయి బొచ్చుబొచ్చుగా, అసలు పుట్టగానే ఉన్న పక్షి పిల్లని చూస్తే భయం వేస్తుంది. అది ప్రాణిగా తోచదు మనకి, ఏదో కదులుతూ ఉంటాయి అంతే. ఈ తల్లులు పెట్టి తల్లి తండ్రి పెళ్ళిగా వాటిని చక్కగా గువ్వల్లాగా చేస్తాయి. ఈ ఆహారం కోసం పక్షులు విరివిగా వెళ్ళొస్తూనే ఉంటాయి కదా, వంతుల వారీగాను వెళ్తాయి, 2 కలిసి వెళ్ళిపోతాయి. అది తెస్తుంది, ఇది తెస్తుంది. ఈ ఆహారం తేవడానికి వెళ్ళినప్పుడు రెల్లు పొద అంటుకొని మా పిల్లలు కాలిపోయినాయి. ఓహో. రెల్లు పొద ఏదో అయ్యింది అక్కడ ప్రమాదం. దాంతో ఆ దుఃఖం భరించలేక అమ్మవారిని ప్రార్థన చేసి, మనం ఇద్దరం లేక కలిగిన సంతానం ఇలా అయిపోయిందని ఇద్దరం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. ఆడగువ్వ మగగువ్వ. మంట అయితే వెలుగుతోంది. ఆ మంటలో దూకేసే సమయానికి నా భర్తగా ఉన్న గువ్వ పక్కకి తొలగిపోయింది. ఎప్పుడైతే తొలగిపోయిందో, అవురా మగవాళ్ళ బుద్ధి ఇది కదా, రేపు ఇంకో భార్య వస్తుంది, ఇంకో పిల్లలు వస్తాయని కదా వీడు తొలగిపోయాడు అని పరిపరి విధాలుగా దేవిని ప్రార్థిస్తూ, అమ్మా ఈ సంగతి నాకు గుర్తుండేలాగా ఉంచు, ఈ జీవితం గుర్తుండేలాగా నన్ను సుగంధభరితమైన జీవితాన్ని నాకు ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తూ నేను మంటల్లో దూకేసిన తర్వాత నేను ఈ రాజకుమార్తెగా పుట్టిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచే నా కథ నాకు జ్ఞాపకం ఉంది. చిన్నతనం నుంచి నేను ఎటు తిరిగితే అటువైపు సుగంధం వచ్చేటువంటి అవకాశాన్ని అమ్మవారు నాకు ఇచ్చింది. నేను ఎన్నాళ్ళలో ప్రార్థన చేసే ఆమెని. ఆమె ఇచ్చిన సంతానం నిలవలేదు, కానీ ఆమె ఇచ్చిన సుగంధభరితమైన వాసనని మాత్రం నేను పొందాను ఈ జన్మలో. అందుకని మగవాళ్ళ మొహం చూడరాదు అని నిశ్చయించుకుని ఉన్నా. ఓహో. అనేసరికల్లా ఆశ్చర్యపోయింది విక్రమాంబిక.
అమ్మ ఒక జన్మలో ఒక భర్త ఒక మగవాడు ఇలా ఉండుండొచ్చు, అందరు మగవాళ్ళు అలా ఎందుకుంటారు? సరే, నీ పూర్వజన్మ జ్ఞాపకం అది. సుగంధభరితమైన విషయాన్ని పొందావు అమ్మవారి దగ్గర నుంచి, ఇంత సౌందర్యాన్ని పొందావు, ఇంత రాజ్యం ఉంది, తండ్రి ఉన్నాడు, నీ పట్ల చాలా న్యాయంగా ఉండే భర్తను చూసి చేసుకోవచ్చే. నా భర్త చూడు ఎంతో న్యాయంగా ఉంటాడు నా వైపు, ఆయనకి డబ్బుకి సంబంధించిన కష్టం వచ్చింది, నన్ను ఇక్కడ దింపాడు, సేఫ్గా మంచి రక్షణ దొరికే చోట ఉంచి ఆయన సమస్య తీర్చుకుని మళ్ళీ తీసుకెళ్తాడు. నేను నా భర్త చాలా అనురాగంగా ఉన్నాము, ఈ విషయం కోసం నువ్వు వివాహం మానకూడదమ్మా అని విక్రమాంబిక ఈవిడికి చెంపకవల్లికి చెప్పింది. భట్టి కూడా ఇదంతా విన్నాడు. విన్నాక ఏం చేశాడు, ఓహో ఇదే కదా, దీని సంగతి చూద్దామని ఆయన భట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి తాము ఎక్కడ నివసించి ఉంటున్నారో ముందు నుంచి అక్కడికి వెళ్ళి తన ఈ ఉడత దేహాన్ని వదిలిపెట్టి తన మామూలు దేహంలోకి మారిపోయి అంటే విక్రమాంబిక భర్తగా వచ్చాడు కదా, ఆ స్వరూపంలోకి మారి భేతాళుడి దగ్గర నుంచి 1000 హొన్నులు ఈ అమ్మాయి చెంపకవల్లి తండ్రి అయినటువంటి విజయరంగరాయల దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళాడు కదా, ఆ డబ్బులు పుచ్చుకొని వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు, ఇదిగోండి మీరు నాకు ఇచ్చిన సొమ్ము మీరే ఉంచుకోండి, ఇదిగోండి అప్పు తీర్చేస్తాను, నా భార్యను నాకు ఇచ్చేయండి అన్నాడు. అనగానే ఈయన సరేనని ఆ సొమ్మేమో మంత్రి చేతికి అప్పచెప్పి రాజకుమార్తె కబురు చేశాడు, నీ దగ్గరున్న విక్రమాంబికని తీసుకురా, ఆమె భర్త వచ్చాడు అనేసరికి పాపం ఈ చెంపకవల్లి విక్రమాంబిక ఒకరినొకరు గావలించుకున్నారు, టాటా బై బై చెప్పుకుని విక్రమాంబిక బయటకు వచ్చేసి, ఈవిడెవరు మగవాళ్ళని చూడదు కదా చెంపకవల్లి, ఈమె భర్తను కూడా ఆవిడ చూడలేదు. రాగానే విక్రమాంబిక రాజుగారికి నమస్కారం పడేసి భర్తతో కలిసి అదే భట్టితో కలిసి విక్రమార్కుడు వెళ్ళిపోయిన తర్వాత సరే ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు, రూపాలు మార్చుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని సంతోషించారు, బాగా జరిగింది మన ప్రోగ్రాం అనుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కావాలి మనకి, ఈ చెంపకవల్లిని వివాహం చేసుకోవాలని ఉంది విక్రమార్కుడికి. ఈమె కథ విన్నాం కదా, ఈ కథకి సమాధానం చెప్పాలి మనం. అందుకని ఏం చేశారు, బాగా ఆలోచించి దొమ్మరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసుకున్నారు. చూసి ఎక్కడో చూస్తే ఒక దొమ్మరి కొన్ని కుటుంబాల వాళ్ళు వీళ్ళకి కనపడేసరికి ఈయన ఏం చేశాడు, ఆ దొమ్మరి వాళ్ళందరినీ పిలిపిస్తే, బాబు కొన్ని రోజులు మాతో పాటు ఉంటారా మీరంటే, బాబు అన్నం దీన్ని ఎన్నాళ్ళు అయిందండి, మీరు అన్నం పెడితే ఏ పని చేయమంటే ఆ పని చేస్తూ ఉన్నారు. ఈ భేతాళుడిని గాకేసి బోల్డంత ఆహారం తెప్పించి ఈ దొమ్మరి గుంపు అందరికీ భోజనాలు పెట్టించారు. శుభ్రంగా తిన్నారు వాళ్ళంతా. మీరు నేను చెప్పినట్టుగా చేస్తే కొంతకాలం మాతో పాటే ఉంటే ఈ ఆహారం ప్రతిరోజు తినచ్చు, మీకు ఇబ్బడి ముబ్బడిగా ధనం ఇస్తాం, మీరు ఉండడానికి ఇల్లు వాకిలి స్థలాలు కూడా నేను ఏర్పరుస్తానంటే సరే దొమ్మరి వాళ్ళంతా ఒప్పుకున్నారు. దొమ్మరి వాళ్ళు అంటే ఏమిటి, వీళ్ళు ఒక రకమైన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలిసిన వాళ్ళు. ఇది పైకెక్కి తాడు మీద నడవటము అలాంటి వాటితో పాటుగా ఆ రోజుల్లోట టక్కుటమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు వచ్చిన వాళ్ళుగా ఉండేవాళ్ళు. ఆ ఇంద్రజాల విద్యతోటి వీళ్ళకేమి వచ్చేది, సంపాదించుకోగలుగుతారు కొంత. ఆ డబ్బు వచ్చిన నాళ్ళు అవి చూపించి ప్రదర్శించి డబ్బులు వస్తే తింటారు. సరే ఇప్పుడు రాజు విక్రమార్కుడు భట్టి మాట్లాడుకున్నారు. ఏం చెప్పాడంటే, మీరు అడవిలోకి వెళ్ళిపోండి మహారాజా, వెళ్ళిపోయి మీరు ఒక చోట ఒక గురువు స్వరూపంలో కూర్చుని ఉండండి. నేనేం చేస్తానంటే ఈ దొమ్మరి గుంపును తీసుకుని విజయరంగరాయల దగ్గరికి వెళ్తా, ఆయన్ని మైమరిపింపజేస్తా, మా గురువు ఒక ఆయన అడవిలో ఉన్నాడని మీ గురించి చెప్తా, మీ దగ్గరికి వస్తాడు ఆయన, ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తాం మేము. వచ్చిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి రాజకుమార్తె ఏం కథ చెప్పిందో, ఏది గువ్వల కథ చెప్పింది కదా, అందులో మొగ గువ్వ మీరు అని చెప్పాడు. బాగుందిగా, ఇలాంటి కథనే మనం కాశీ మజిలీలో కూడా అవును కొంచెం చిన్న చిన్న మార్పులతో. సరే అక్కడి నుంచి ఏమైంది, విక్రమార్కుడేమో అడవికి వెళ్ళిపోయాడు, భట్టి ఈ దొమ్మరి వాళ్ళందరి సహాయంతో రాజుగారి దగ్గర మేము దొమ్మరి విద్యలు ప్రదర్శిస్తాం, ఇంద్రజాలం ప్రదర్శిస్తామని చెప్పాడు. సరే రాజుగారి రూపం మార్చేసుకున్నారు. వాడు ఆ భట్టిని గుర్తుపట్టలేడు ఆయన రాజు. మొత్తం జనం అంతా ఆ స్థానంలోకి వచ్చారు. ఆ స్థానంలో ఎన్ని వందల మందో కూర్చుని ఉండగా దొమ్మరి వాళ్ళు తాళ్ళెక్కి ఆడారు, గడలెక్కి ఆడారు. ఒక పిల్లని ఇట్లా ఎగరేసి మెడ మీద కూర్చోబెట్టుకున్నారు. నలుగురు ఒకళ్ళ మెడల మీదకి ఒకళ్ళకి ఎక్కి 5వ వాడి మెడ మీదకి కింద నుంచి ఒక చంటి పిల్లని విసిరేస్తే అది పోయి అక్కడ నుంచుంది. ఇలా ఎన్నో విద్యలు చూపించేసరికి ఈ లోపల ఏమైంది, ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చాడు భట్టి. వచ్చి ఆ బోల్డ్ అని విద్యలు నాట్యాలు అవి ఇవి ప్రదర్శించాడు. ఇంతలో
ఆమె భర్త రూపంలో ఒక మంచి ఆజానుబాహువుగా ఉన్న ఒక కుర్రాడు వచ్చాడు. వచ్చేసరికల్లా ఈయన వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను స్వర్గానికి నిచ్చెనేస్తానని ఒక తాడుని ఇట్లా విసిరాడు పైకి. విసిరితే చూస్తూ ఉండగానే ఆ తాడు నిచ్చెనలో అయిపోయింది. జనం అంతా అట్లా నోరు తెచ్చుకొని చూస్తున్నారు. ఆ నిచ్చెన ఎక్కి వెళ్ళిపోయాడు అతను పైకి. పైకి వెళ్ళాక పైనుంచి ఎన్ని పువ్వులు పడ్డాయో, ఎంత టకుటమారాలు అంటే డమాడమాలు అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు స్వాగతించేటప్పుడు ఎలాంటి సౌండ్లు వస్తాయి అవన్నీ వచ్చినాయి. జనమంతా ఆశ్చర్యపోయారు. ఆకాశం నుంచి పడుతున్నాయి పువ్వులు. ఈ కిందంతా నాట్యాలు చేస్తున్నారు. ఇది ఉన్న జనమంతా ఆశ్చర్యంగా చూస్తుండగా పైనుంచి పెద్ద యుద్ధఘోష, శంఖాలు, భేరీ నినాదాలు. యుద్ధాలు చేస్తే ఎట్లా అంతలో ఇక గుర్రాల తలలు, ఏనుగుల తలలు తెగిపడిపోతున్నాయి. కిందంతా నెత్తురుమయం ఆస్థానం అంతా. జనమంతా నిర్ఘాంతపోయి ఇట్లా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. ఇంతలో ఏమైంది, ఈ కుర్రాడు ఈ అమ్మాయి భర్తని చూపించారు కదా మొట్టమొదట, ఆకాశాన్ని నిచ్చెనేశాడు. వాడి తల కాస్త తెగి కింద పడింది. బొలోమని ఏడిచారు దొమ్మరి వాళ్ళంతా. ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా నోళ్ళు నొక్కుని కూర్చున్నారు. అయ్యో అయ్యో చచ్చిపోయాడు, అంత బాగున్నాడే కుర్రాడు. అక్కడి నుంచి దొమ్మరసాని వేషం వేశాడు ఈ భట్టి అన్నాడు. ఆ ఆడవేషంలో ఉన్నవాడు, అయ్యో నా భర్త ఇట్లా చనిపోయాడు, నేను ఆయనతో కలిసి సహగమనం చేస్తాను అని వాళ్ళ ఏడుపు. రాజుగారు అయ్యో అయ్యో ఎందుకమ్మా చిన్నపిల్లవి సహగమనాలు, అందులో అయిపోయాడమ్మా, అందులో ఏమంటారు లీనమైపోయాడు రాజుగారు. నువ్వు సహగమనం చెయ్యొద్దు, నీకు కావలసిన ధనం ఇస్తానమ్మా, చిన్నపిల్లవి, చిన్నతనము, నువ్వు చిన్నపిల్లవి, యవ్వనంలో ఉన్నావమ్మా, భర్త కోసం మరణించద్దు, డబ్బు ఇస్తాం మేము, అవి ఇస్తాం ఇవి ఇస్తామంటే ఏమీ వద్దు నాకు, నేను నా భర్తతోటి చేస్తానని ఆకాశంలో ఇట్లా పుల్లలు ఎగరేసి మంట సృష్టించి జనమంతా చూస్తుండగా ఆ భర్త తల పట్టుకుని ఆ మంటల్లోకి వెళ్ళిపోయి కాలిపోయింది. జనమంతా శోకతప్త హృదయాలతో కూర్చుని ఉన్నారు. ఇంతలో మళ్ళీ తాషా మార్బాలు మోగినాయి. ఆకాశం నుంచి ఈ భట్టి ఆడ రూపంలో ఉన్న ఆ దొమ్మరసాని, ఆ దొమ్మర యువకుడు, ఈ అమ్మాయి భర్తగా చచ్చిపోయాడని చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరు పైనుంచి దిగి కిందకు వచ్చారు. రాజు అందరూ ఆశ్చర్యపోయారు, రాణిగారు అందరూ ఆశ్చర్యమే, సభకులంతా ఆశ్చర్యపోయారు. పైనుంచి రక్తం గిక్తం అంతా పడిందా, చూస్తుండగానే మొత్తం మాయమైపోయింది. ఏమీ లేదు. మళ్ళీ ఆటలు పాటలు మొదలుపెట్టారు. ఎంత సీన్ క్రియేట్ చేశారు. చాలా ఆశ్చర్యపోయాడు రాజు. ఏమి విద్య, ఎంత ఇంద్రజాలం, ఇలాంటి ఇంద్రజాల మహేంద్రజాలాలు మీకు ఎట్టా వచ్చినాయి, మీరు చూస్తే సామాన్య దొమ్మరి వాళ్ళుగా ఉన్నారు, ఎంతో ప్రతిభావంతులైతే కానీ ఇలాంటి విద్యలు ఇట్లా మెస్మరైజ్ చేయటం ఎవరి వల్ల అవుతుంది, ఇంద్రజాలం అనేసరికి ఈ దొమ్మరసాని వేషంలో ఉన్న భట్టి చెప్పాడు, మాదేముందండి, మా గురువుగారు ఇంకా గొప్పవాడు, ఆయన దగ్గరే మేము ఇవన్నీ నేర్చుకున్నాం, మేము చూపించింది ఆయన నేర్పిన దాంట్లో 10వ వంతు, మా గురువుగారికి ఇంకా వచ్చు, అదేదో వచ్చు అనేసరికల్లా రాజు అన్నాడు, ఎవరు మీ గురువు, ఆయన్ని కూడా తీసుకురావాల్సింది కదా, మేము ఆయన దర్శనం కూడా చేసుకునేవాళ్ళం, ఇలాంటి విద్య చెప్పగలిగే గురువు సామాన్యుడై ఉండడు అని రాజు మంత్రి ఇద్దరు మైమర్చిపోయి మాట్లాడారు. దాందేముందండి, మనకు నగరానికి దగ్గరలో ఉన్న అడవిలోనే మా గురువుగారు ఉంటారు, మేమందరం అక్కడికే వెళ్ళబోతున్నాం ఆయన దర్శనానికి, మీరు కూడా మాతో రండి అన్నాడు. సరే ఏమైంది, రాజు మంత్రి వెళ్దాం అనుకున్నారు. సభికుల్లో అందరూ మేము వస్తాం, ఆ గురువు ఎవరో, ఆయన చూపించే విద్య ఏమిటో మేము చూడాలన్నారు. తెర వెనకాల కూర్చున్నారు రాణి యువరాణి చెంపకవల్లి, మేము వస్తామన్నారు. మళ్ళీ యువరాణికి సెపరేట్గా ఉంచుకోవాలి, మామూలుగానే అంతఃపుర కాంతల్ని విడిగా ఉంచుతారు, ఆవిడ ఎవరు మగవాళ్ళ మొహం కూడా చూడదు. సరే ఉంచుదామనుకుని మొత్తం గుంపంతా ఏర్పరచుకుని రాజుగారు, రాణిగారు, మంత్రి, ఆయన యొక్క కుటుంబం, యువరాణి, ఆమె యొక్క చెలికత్తెలు, ఆమెకి హెగ్గడి కత్తెలు, ఆమెకి కాపలాదారులు, మొత్తం అంతా బయలుదేరి అడవిలోకి వెళ్ళారు. ఆ అడవిలో ఆటపాటలు ఆడారు, ఎన్నో చేశారు, ఎంత బాగానో చేశారు. అక్కడి నుంచి ఇగో ఈయనే మా గురువు గారని చూపిస్తే ఈయన చూస్తే నవమన్మథాకారుడుగా ఉన్నాడే కుర్రవాడు, విక్రమార్కుడికి పెద్ద వయసు లేదు అప్పటికి. అదేలే. ఈయన ఆశ్చర్యపోయాడు. దర్శనం చేసుకున్నాక ఏమిటండి అంటే, బాబు మేము స్త్రీముఖం చూడరు మా గురువుగారు, అందుకని ఈ సమూహం ఎవ్వరూ, ఆడవాళ్ళు ఎవ్వరూ గురువుగారికి కనపడడానికి వీల్లేదు, మాలో కూడా దొమ్మరసానులు ఎవ్వరూ మా గురువుగారిని చూడరు, మగవాళ్ళే నేర్చుకుంటారు, మగవాళ్ళే ఆడవాళ్ళకి నేర్పిస్తారు. ఈయన ఆశ్చర్యపడి, యువకుడు స్త్రీని చూడకపోవటం ఏమిటి? సరే అప్పుడు ఈ గురు దర్శనానికి బయలుదేరారుగా గుంపంతా, అందుకని ఆడవాళ్ళు ఎవ్వరూ ఈయనకి రాకూడదని ఈయన చుట్టూతా తెరలు కట్టించారు. రాజు మంత్రి వెళ్ళి లోపల ఆ తెరలో కూర్చున్నారు ఆయన దగ్గర. అయ్యా మీరు మహానుభావులుగా ఉన్నారు, మీకు ఇలాంటి విద్య ఎట్టా వచ్చింది,
ఈ స్త్రీ జనాన్ని చూడకూడదన్న నియమం మీరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు చూస్తే యువకులుగా ఉన్నారు, ఇంత నవమన్మధాకారులుగా ఉన్నారు అనేసరికల్లా ఈయన అన్నాడు, విద్యలకేముందండి, నేను పుట్టాను, కాళికాదేవి అనుగ్రహంతో ఈ విద్య అంతా సంపాదించాను. అయితే ఈ స్త్రీ ముఖం చూడకూడదు అనేది నా పూర్వజన్మ నుంచి నేను తెచ్చుకున్న జ్ఞాపకం. ఎప్పటి నుంచో ఉందాను నేను అట్లా. కాబట్టి నేను ఇలాగే ఉంటాను, నేను ఏ స్త్రీ ముఖాన్ని చూడను అన్నాడు. రాజుగారికి మంత్రి గారికి ఒక ఉద్రేకం వచ్చింది. ఏమిటి ఆ విషయం? మీకు పూర్వజన్మ జ్ఞాపకం ఉందంటే, ఎవరికైనా పూర్వజన్మ జ్ఞాపకం ఉంటుందా మనుషులకి? ఎలా ఉంటుంది? 6 నెలలు అయ్యేసరికి మర్చిపోతాంగా. పుట్టాక భూమి మీద కూర్చోవటం మొదలుపెట్టామంటే పూర్వజన్మ మర్చిపోతాం. అప్పటిదాకా గుర్తుండి పిల్లలు ఏడ్చి మొత్తుకుంటూ ఉంటారు, ఎందుకో నిద్రలో నవ్వుతారు, అవును, గుప్పెళ్ళు విడుస్తూ ఉంటారు. 6 నెలలు అయ్యి నేల మీద కూర్చోబెట్టామా అయిపోయింది. మీకు ఎట్లా జ్ఞాపకం ఉంది? ఏంటంటే ఈ జన్మ జ్ఞాపకం ఉండాలని నేను అమ్మవారిని అడిగాను. కామ్యకమనంలో హింగుళాదేవి అని ఒక దేవత. ఆ హింగుళాదేవి చాలా అత్యద్భుతమైన దైవం. ఆమెని ప్రార్థిస్తే అసలు మనం అనుకున్నవన్నీ దొరికేస్తాయి. అక్కడ ఒక్క గువ్వల జంట ఉండేది. రాజుగారు చెప్తున్నాడు విక్రమార్కుడు. ఈ గువ్వల జంటలో ఆడదాని పేరు జల్లరి, మగదాని పేరు నామం. నేనే ఆ మగవాడిని. మేమిద్దరం కలిసి ఎంతకాలమో అక్కడ తిరిగేవాళ్ళం. మాకు సంతానం కలగల. సాధారణంగా పక్షులు జతగట్టితే పిల్లలు పుడతాయి, మాకు పుట్టలేదు. మేము ఆ హింగుళాదేవిని ఎన్నో రకాలుగా ప్రార్థించి పూజించి అడవిలోని సువాసనాభరితమైనటువంటి పుష్పాలను తెచ్చి ఆమెకు సమర్పించి ప్రార్థించగా ఎప్పటికో ఆ జల్లరికి కడుపు పండింది. ఆమె 2 గుడ్లు పెట్టింది. గుడ్లని బాగా సంరక్షించి చూసుకున్నాం. తర్వాత పిల్లలు పొదిగినాక పిల్లల సంతానానికి ఆహారం కోసం ఇద్దరము విస్తారంగా అడవిలోకి వెళ్ళేవాళ్ళం. హింగుళాదేవి మాతకి సమీపంలోనే మేము రెల్లి పొదలో మా బిడ్డల్ని పెట్టుకుని ఉన్నాం. అయితే అప్పుడు వచ్చినటువంటి ఒక దావాగ్నికి ఆ రెల్లి పొదలు కాలిపోయి, మొత్తం విన్నది కాస్త చెప్పేశాడు ఈయన. రెల్లి పొదలు కాలిపోయినాయి. అయితే ఇలా సంతానాన్ని పోగొట్టుకున్న దుఃఖంతో మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. కానీ ఆడదుందే జల్లరి, అది సరైంది కాదు. క్షణాల్లో తప్పించుకుంది, నిప్పుల్లో పళ్ళ. ప్రపంచంలో స్త్రీ అంటే మాతృత్వం కోసమే కదండి. స్త్రీ మాతృత్వం కూడా ఆమెను కదిలించలేదు. మేమిద్దరం నిప్పుల్లో పడబోతుంటే ఆమె తప్పించుకుంది, నేను పోయి నిప్పుల్లో పడిపోయాను. పడి అమ్మవారిని ప్రార్థించా. ఈ స్త్రీ వల్లే నాకు ఈ కష్టం వచ్చింది. ఆమె వద్దంటే ఇద్దరం పడేవాళ్ళం కాదు. నన్ను వదిలించుకుని ఇంకోటితో జతకట్టడానికి చేసింది ఆ పని. దుర్మార్గురాలు. అందుకనే నేను అమ్మని ప్రార్థించా, ఈ జ్ఞాపకం ఉండేలాగా నన్ను బతికించు, నన్ను పుట్టించు అని. నేను రాచపుట్టకు పుట్టాను. హింగుళాదేవికి చేసిన సేవ వల్ల నేను రాజుగారింట్లో పుట్టాను. నాకు ఇన్ని విద్యలు అన్నీ వచ్చినాయి. కానీ స్త్రీలని నమ్మకూడదనే జ్ఞాపకం కూడా నా పుట్టుకతో పాటు నాతోటి ఉంది. అనగానే తెరచాటును కూర్చునుంది చెంపకవల్లి. వింటున్నారు మరి ఆడవాళ్ళంతా, గురుగారు ఏదో చెప్తాడు సంగతి సందర్భం అని. అనగానే ఇప్పుడు ఒక్క ఉద్రేకం లేచి అబద్ధం దొంగమహం, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని చటుక్కున తెర తొలగించుకుని బయటకు వచ్చేసి కేకలు పెట్టింది. ఇంత అబద్ధం చెప్తావా? నువ్వే కదా తప్పించుకున్నావు, నేను నిప్పుల్లో పడిపోయాను, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వెవరితోనో జతకట్టి ఇప్పుడు ఈ అబద్ధం చెప్తున్నావు అని అరిచి కేకలు పెట్టింది. రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఏనాడు నలుగురు ముందు వచ్చింది కాదు కూతురు. 7వ సంవత్సరం వచ్చాక ఇక మంత్రి గారి మొహం కూడా చూడలా పిల్ల. ఇప్పుడు 25 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చేసినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మొగమొహం చూడకుండా, తన మొహం మగవాళ్ళకి చూపించకుండా ఉన్న పిల్ల గబుక్కున్న తెర తొలగించుకుని అందరూ సభ్య సమాజం మగవాళ్ళంతా కూర్చునుంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి తనతో పాటు ఆ యతిగారికి ఉన్న నియమం కూడా పాడు చేస్తుంది. తనేమో మగవాళ్ళని చూడనన్న నియమం, యతికేమో ఆడవాళ్ళని చూడనని, 2 పోయినాయే. ఇంతలో ఈయనేమన్నాడు, ఈ మునిగారి వేషంలో ఉండి గురువు వేషంలో ఉన్న విక్రమార్కుడు అన్నాడు, నేను మోసం చేయటం ఏమిటి అంటే, నువ్వే నా జల్లరివి, ఆ రోజు నువ్వే తప్పించుకున్నావు మంటల్లో పడకుండా. నేను మంటల్లో పడి కాలిపోయాను, అమ్మని అడిగాను నాకు జ్ఞాపకం ఉంచమని అని. ఆయన ఏం కాదు, అవ్వాలి నేనే కాలిపోయాను, నువ్వే తప్పించుకున్నావు, ఈ జ్ఞాపకం ఉండాలి, నీకు సేవ చేసినందుక సుగంధాలు ఈనే జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటే నేను పద్మగంధిని అయ్యాను దానివల్ల అని చెడామడా మాట్లాడేసుకున్నారు ఇద్దరు. అక్కడి నుంచి మంత్రి గారు అన్నాడు, అమ్మా ఆయన నియమము పాడు చేసావు, నీ నియమము పాడు చేసుకున్నావు. ఇంతకీ ఈ కథ వల్ల మాకేమర్థమైంది? సభికులకి పూర్వజన్మలో మీరిద్దరూ భార్యాభర్తలు,
అప్పుడు సంతానాన్ని పోగొట్టుకున్నారు. మళ్ళీ పుట్టారు. ఆయన రాచపుటకే పుట్టాడు, నువ్వు రాచపుటకే పుట్టావు. ఇద్దరు నియమంతో ఇంతకాలం ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒడంబడి వివాహం చేసుకోండి, భార్యాభర్తలుగా జీవించండి. ఈవిడ కూడా, ఈ అమ్మాయి కిందటి జన్మలో భర్తని సేవించి ఉంది కదా, కొంచెం తగ్గిపోయింది. అయితే ఆ రోజు నువ్వు నిప్పుల్లో పడలేదా అని అడిగింది. నువ్వు పడిపోయావా అని ఆయన అడిగాడు. ఆయన తెలుసు దొంగ కథ ఇది, కానీ ఆవిడ లొంగిపోయింది. స్త్రీలకి సహజమైన లక్షణం లొంగిపోయే ధోరణి. దాంతో ఈ మిగిలిన వాళ్ళంతా సభికులందరూ రాజకుమార్తె వివాహం చేసుకుంటుందని సంతోషించారు. రాజుకు చెప్పారు, మీరు అదృష్టవంతులు, నేనెవరో యతిని పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి, సంతానం కలిగితే మన రాజ్యానికి ఉత్తరాధికారి కూడా దొరుకుతాడు అని ఓహో ఓహో అని చప్పట్లు కొట్టుకున్నారు. సరే వివాహం అన్నారు. అయితే స్త్రీ వేషధారిగా ఉన్నాడు భట్టి. ఈయనకి నియమం అని బయట ఉంచున్నాడు కదా, వాళ్ళని నమ్మించాడు. చటుక్కున తన స్వరూపంలోకి మారిపోయి లోపలికి వచ్చి భళా విక్రమార్క భళా అని రాజుగారికి జయం జయము, విక్రమార్క చక్రవర్తికి జయం జయము అని మామూలుగా చెప్తారు కదా, హేల్ ద కింగ్ అంటుంటారు అని జయకారాలు చేశాడు. చేయంగానే ప్రజలంతా ఆశ్చర్యపోయారు, రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఈయన విక్రమార్కుడా. అప్పుడు విక్రమార్కుడు తన స్వరూపంలోకి వచ్చి, చెంపకవల్లి చాలా నచ్చింది, ఆమె పెట్టుకున్నటువంటి ఇది ఎందుకు ఇలాంటి నియమం పెట్టుకుందో తెలుసుకుని ఆమెని మహారాణిగా చేసుకోవాలన్న కోరికతోటి ఈ ప్రయత్నం అంతా చేశాము అని చెప్పాడు. వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. దాంతో వాళ్ళు సంతోషించి, మరి ఆవిడ వ్రతభంగం అయిపోయింది, ఈయన పెళ్లి చేసుకుంటారని ఒప్పేసుకుంది కదా, చెంపకవల్లినిచ్చి వివాహం చేసేసారు. ఆమెతో వివాహం జరిగాక ఆయన విక్రమార్కుడు ఈమె చెంపకవల్లిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. మంగళ కళ్యాణి ప్రతిమ ఈ కథ అంతా చెప్పింది భోజ మహారాజుకి. ఆయనకి ఎంత సమయస్ఫూర్తి ఉందో చూడు. ఒక అమ్మాయి నచ్చితే, ఆమెకు ఒక నియమం ఉంటే అది ఎందుకుందో తెలుసుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి సమయస్ఫూర్తి, సాహసము, ప్లానింగు అన్నీ చేసి ఎంతో సాహసం చూపించి తను కావాలనుకున్న కన్యని సొంతం చేసుకున్నాడు విక్రమార్కుడు. నీ దగ్గరుందా అలాంటి లక్షణం ఏదైనా అంటే భోజుడు దండం పెట్టాడు. ఏదీ లేదు నాకు అని చెప్పి మంగళ కళ్యాణికి నమస్కారం పెట్టి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. రేపు ఉదయం మళ్ళీ ఎక్కాడా లేదా తర్వాత భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.